శివంగి. పాయింట్‌కొస్తే పోస్టర్ మీద వరలక్ష్మి సత్కుమార్ గారిని, ఆనంది గారిని చూసి ఇదొక సింగిల్ క్యారెక్టర్ ఫిల్మ్ అని తెలియక స్టార్ట్ చేశా. అందులోనూ 'ఆహాలో' రిలీజ్ అయినప్పటికి. ఇక 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్‌తో ఉన్న ఈ సినిమాని చూసిన తర్వాత నాకైతే తలపోటుని తెప్పించింది. లిటరల్లీ అసలు సింగిల్ క్యారెక్టర్‌తో రన్ అయ్యే ఫిల్మ్స్‌లో అసలు ఏది నాకు వర్కౌట్ అవ్వలేదు. ఇప్పటివరకు 'అలో', 'రారా పెనిమిటి', 'హల్లో మీరా', 'సన్నీ' ఇంకా చాలా ఉన్నాయి. ఇక ఈ సినిమా ఏమో 95% సింగిల్ క్యారెక్టర్ ఫిల్ము. మిగతాదంతా ఫ్లాష్ బ్యాక్‌ని వింటున్న పోలీస్‌గా వరలక్ష్మి సత్కుమార్ గారు కనిపిస్తారు. కాసేపు స్టార్టింగ్‌లో 'ఆనంది' గారి యాక్టింగ్ నిలబెట్టింది. కానీ మామూలు బోర్ కొట్టలేదు మిగతా సినిమా అంతా. ఒక్క సీన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. సినిమాటోగ్రఫీ అండ్ పెర్ఫార్మన్స్ బావుందంతే. సింగిల్ క్యారెక్టర్‌తో విజువల్‌గా మిగతా క్యారెక్టర్స్‌కి ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ చూపించకపోతే నవ్వించినా, ఏడిపించినా ఏం చేసినా ఎమోషన్‌కి కనెక్ట్ అవ్వం. ఇదేదో ఎఫ్ఎంలోనో చిన్నప్పుడు మనం నిద్రపోయేటప్పుడు మన పేరెంట్స్ చెప్పే స్టోరీయో గాదు. ఇంట్రెస్టింగ్‌గా ఉండడానికి. మరి ఎందుకని సింగిల్ క్యారెక్టర్ ఫిల్మ్స్ మీద ఇంత ఆసక్తో తెలియట్లేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సెకండ్ హాఫ్‌లో ఒక్క చోట కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇమేజెస్ చూపించినప్పుడు మిగతాదంతా చూడొచ్చు. ఇక బేసిక్ స్టోరీ లైన్ కంట్రోల్ సెంటర్‌కి హీరోయిన్ ఆనంది గారు ఫోన్ చేసి ఏదో జరిగినట్టుగా చెప్పడంతో పోలీసులు అక్కడికొస్తారు. ఏం జరిగిందో చెప్పిందే ఈ సినిమా. సరే పోలీసులొచ్చారు కదా! ఇన్వెస్టిగేషన్ ఉంటుందేమో అనుకున్నా. కానీ అక్కడి నుండే ఓవర్ ద టాప్ సీన్‌లు వేసి ఏకంగా ఫ్లడ్స్‌లో పేరెంట్స్ ఇరుక్కున్నట్టు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ హెల్ప్ ఏవేవో చేశారు. నాకైతే ఏం నచ్చలేదండి. అట్‌లీస్ట్ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్‌గా లేదు. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే కెమెరా వర్క్, కొంత మ్యూజిక్ ఇంకా పెర్ఫార్మన్స్‌ని తప్పిస్తే అసలు ఏం నచ్చలేదండి. అసలు సింగిల్ క్యారెక్టర్ ఫిల్మ్‌నే అంతేం అనిపించవంటే ఇది అంతే. ఇది కూడా అదే కోవకి చెందింది. ఇట్స్ డిసప్పాయింటింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.5/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.